మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి నుంచి తెలుగులో సెమిస్టర్ 2 నుండి చాలా 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 ముఖ్యమైనటువంటి 60 బిట్లను మీ ముందుకి ర్యాపిడ్గా అయితే తీసుకొచ్చానండి. ఇవి కాస్త టఫ్గా ఉంటాయండి. మరి ఈ 60లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే చేయండి. మరి చాలా చాలా వాల్యుబుల్ బిట్ని మీ వద్దకు తీసుకురావడం జరిగిందండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. సెమిస్టర్ 2 నుండి అండి. మేలు మలుపు ఈ పాఠ్యభాగం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఏ రచన నుండి గ్రహించబడింది? మేలు మలుపు పాఠ్యభాగం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మేలు మలుపు పాఠ్యభాగం దేవులపల్లి కృష్ణశాస్త్రి ఏ రచన నుండి గ్రహించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి పుష్పలావికలు. పుష్పలావికలు. రెండో బిట్టండి. దేవులపల్లి కృష్ణశాస్త్రికి పద్మభూషణ్ పురస్కారం ఏ ప్రభుత్వం ద్వారా లభించింది? మరొకసారి అండి. దేవులపల్లి కృష్ణశాస్త్రికి ఈ పద్మభూషణ్ అనే పురస్కారం ఏ ప్రభుత్వం ద్వారా లభించింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వం ద్వారా దేవులపల్లి కృష్ణశాస్త్రికి పద్మభూషణ్ అవార్డు లభించింది. మూడో చూద్దాము. మరి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి బిరుదు కానిది ఏది? దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి బిరుదు కానిది ఏది? చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ డి విశ్వనాథ. ఈయనకి ఈ దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారికి కళా ప్రపూర్ణ, భావకవి, ఆంధ్రశల్లి ఈ 3 బిరుదులు ఉన్నాయండి. కానీ విశ్వనాథ అనే బిరుదు ఈయనది కాదు. నాలుగో బిట్టండి. మేలు మలుపు అనే పాఠ్యాంశంలో రచయిత జీవితాన్ని ఏ ఆటతో పోల్చారు? మేలు మలుపు అనే పాఠ్యాంశంలో రచయిత జీవితాన్ని ఏ ఆటతో పోల్చారు? రివీల్ చేస్తున్నానండి ఆన్సర్ని. ఆన్సర్ ఆప్షన్ సి వైకుంఠపాలి. ఈ వైకుంఠపాలి ఆటతో రచయిత మేలుమలుపు పాఠ్యాంశంలో పోల్చడం జరిగిందండి. మరి ఐదవది, గొప్ప మలుపులున్నటువంటి మానవ జీవితాన్ని కవి దేనితో పోల్చారు? ఆన్సర్ ఆప్షన్ బి మహాకావ్యంతో పోల్చడం అయితే జరిగిందండి. మహాకావ్యంతో. మరి ఆరోదండి. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అంటూ ప్రేరణాత్మక పాటను రాసినది ఎవరు? పాటను రాసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి సిరివెన్నెల సీతారామశాస్త్రి. సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఏడవది, ఎల్లాప్రగడ సుబ్బారావు కనుగొనని రోగ నివారణ మందు ఏది? ఎల్లాప్రగడ సుబ్బారావు కనుగొనని రోగ నివారణ మందు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మలేరియా. మలేరియా. మరి ఈ మలేరియాకి ఏ బ్యాక్టీరియా ద్వారా, ఆ బ్యాక్టీరియా పేరు తెలిస్తే కామెంట్ చేయండి. లేకపోతే టైఫాయిడ్. టైఫాయిడ్కి ఏ
బ్యాక్టీరియా ద్వారా టైఫాయిడ్ వస్తుందో దాని నేమ్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. 8వది చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆచంట జానకీరాం. ఆచంట జానకీరాం రైలు ప్రయాణంలో కలిసినటువంటి కవి పండితుడు ఎవరు? మరొకసారి మళ్ళీ చెప్తున్నాను. ఆచంట జానకీరాం రైలు ప్రయాణంలో కలిసినటువంటి కవి పండితుడు ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఈ విధంగా అడుగుతాడు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకి రైలు ప్రయాణంలో కలిసిన వ్యక్తి ఎవరు అంటే ఆచంట జానకీరాం. 9వది కాలాహి. కాలాహి అనే పదానికి విగ్రహ వాక్యము మరియు సమాసం పేరు ఏమిటి? కాలాహి. ఆన్సర్ ఆప్షన్ బి కాలమైన అహి. కాలమైన అహి విశేషణ పూర్వపద కర్మధారీ సమాసం. కాలమైన అహి విశేషణ పూర్వపద కర్మధారీ సమాసం. 10వ బిట్టండి. జాతరలోని డప్పు చప్పుళ్ళు. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి అనే వాక్యములో ఉన్న అలంకారం ఏది? జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి అనే వాక్యంలో ఉన్న అలంకారం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ డి అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారం. 11వది ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం. ఇప్పటివరకు 10 వచ్చేయండి. మరి అన్నీ కూడా పెడుతూ ఉండండి. ఎన్ని రైట్ అయ్యాయి అన్నది తప్పనిసరిగా అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం జరుపుకునే తేదీ ఏది? ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం జరుపుకునే తేదీ. ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 2. జనవరి 2. కుచేలుడిని ఆ పట్టణానికి రాజుగా ఎన్నుకోవడానికి పూలమాల వేసినది ఎవరు? కుచేలుడిని ఆ పట్టణానికి రాజుగా ఎన్నుకోవడానికి పూలమాల వేసినది ఏది? చాలా 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 ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ డి భద్రగజం. భద్రగజం. 13వది రాముని జీవితంలో హఠాత్తుగా జరిగిన మలుపులు ఏవి? రాముని జీవితంలో హఠాత్తుగా జరిగిన మలుపులు వనవాసం, సీతాపహరణం. వనవాసం, సీతాపహరణం. 14వది అమూల్యం అనే పదానికి విగ్రహవాక్యము మరియు సమాసం పేరు. అమూల్యం అనే పదానికి విగ్రహవాక్యం మరియు సమాసం పేరు. ఆన్సర్ని రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి మూల్యం కానిది. మూల్యం కానిది నై తత్పురుష సమాసం. నై తత్పురుష సమాసం. 15వదండి బ్రతుకు తెరువు. బ్రతుకు తెరువు అనే పదానికి విగ్రహవాక్యము మరియు సమాసం పేరు. బ్రతుకు తెరువు అనే పదానికి విగ్రహవాక్యం మరియు సమాసం. ఆన్సర్ రివీల్ చేసేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి బ్రతుకు కొరకు తెరువు. బ్రతుకు కొరకు తెరువు చతుర్థి తత్పురుష సమాసం. కొరకు అనేది వచ్చింది కాబట్టి కొరకునికై చతుర్థి తత్పురుష సమాసం. 16వదండి చరమాలిన్యం అనే పాఠ్యం నుంచి చరమాలిన్యం పాఠ్యభాగం షేక్ ఖాజా హుస్సేన్. చరమాలిన్యం రచయిత ఎవరు? షేక్ ఖాజా హుస్సేన్ గారి ఏ కవితా సంపుటి నుండి గ్రహించబడింది? ఇక్కడ డబుల్ క్వశ్చన్లా ఉంటుందండి మనకి. చరమాలిన్య పాఠ్యభాగ రచయిత షేక్ ఖాజా హుస్సేన్ ఏ కవితా సంపుటి నుండి గ్రహించబడింది?
ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ డి గాలి రంగు. గాలి రంగు. 17వది షేక్ కాజా హుస్సేన్ కలం పేరు ఏది? షేక్ కాజా హుస్సేన్ కలం పేరు ఏది? మరి మీకోసం టైం ల్యాగ్ లేకుండా ఆప్షన్లు అయితే చదవడం లేదండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. షేక్ కాజా హుస్సేన్ గారి కలం పేరు ఆన్సర్ ఆప్షన్ సి దేవి ప్రియ. దేవి ప్రియ. మరి 18వదండి, మరి షేక్ కాజా హుస్సేన్ కు పురస్కారాలలో కానిది ఏది? పురస్కారాలలో కానిది ఏది? మరి ఏ పురస్కారం రాలేదు అని చెప్పుకోవచ్చు కానిది? ఆన్సర్ ఆప్షన్ డి పద్మభూషణ్ అనేది రాలేదండి. మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం కూడా వచ్చింది. ఈయన ఒక కవి, రచయిత, పాత్రికేయులు కూడా. సో ఇవన్నీ అయింది, పద్మభూషణ్ అనే పురస్కారం రాలేదు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 19వది సమత సాధ్యమగును మమత పెరగకున్న. సమత సాధ్యమగునే మమత పెరగకున్న అని సమాజమునకు కావలసిన మమతను పేర్కొన్న శతకం ఏది? సమాజమునకు కావలసిన మమతను పేర్కొన్న శతకం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి సూక్తి శతకం. సూక్తి శతకం. మరి చిరమాలిన్యం. చిరమాలిన్యం ఈ పాఠ్యాంశంలో మానవుడు దేనికి నామకరణం అంటే పేరు పెట్టాడు, నామకరణం చేశాడు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ డి నక్షత్రాలకు. నక్షత్రాలకు. 21వది మానవత్వం అనే కన్నీళ్లతో దేనిని కడగలేకపోయాం అని కవి పేర్కొన్నాడు? మానవత్వం అనే కన్నీళ్లతో దేనిని కడగలేకపోయాం అని కవి పేర్కొన్నాడు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి మనిషిలోని మాలిన్యాన్ని. మనిషిలోని మాలిన్యాన్ని. నెక్స్ట్ అండి 22వది కిలాంబి వెంకట నరసింహాచార్యులు. కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారి కలం పేరు ఏమిటి? కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారి కలం పేరు ఏమిటి? చాలా 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 ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆత్రేయ. ఆత్రేయ. కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారి కలం పేరు ఆత్రేయ. 23వది ఉత్తరాంధ్ర గద్దర్. ఉత్తరాంధ్ర గద్దర్గా పేరు తెచ్చుకున్న జానపద వాగ్గేయకారుడు ఎవరు? ఉత్తరాంధ్ర గద్దర్గా పేరు తెచ్చుకున్న జానపద వాగ్గేయకారుడు ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి వంగపండు ప్రసాదరావు. వంగపండు ప్రసాదరావు. కురు చిరు కడు నడు నిడు. కురు చిరు కడు నడు నిడు ఈ శబ్దంబుల రా డాలకు అచ్చుపరమైనప్పుడు వచ్చు సంధి ఏది? కురు చిరు కడు నిడు నడు ఈ శబ్దములకు రా డాలకు అచ్చుపరమైనప్పుడు వచ్చు సంధి ఏది? ఇది సూత్రం అండి. ఆన్సర్ ఆప్షన్ డి ద్విరుక్త టకార సంధి. కురు ప్లస్ ఉసురు కుట్టుసురు. కుట్టుసురు ఇది టు ద్విరుక్త టకార సంధి అండి. ఇప్పుడే చెప్పాను, కురు ప్లస్ ఉసురు కలిస్తే వచ్చే పదం ఏది? కురు ప్లస్ ఉసురు కలిస్తే వచ్చే పదం ఆన్సర్ ఆప్షన్ డి కుట్టుసురు. ఇది ద్విరుక్త టకార సంధికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ 26వది మనిషి మాలిన్యం. మనిషి మాలిన్యం అనే పదానికి విగ్రహ వాక్యము మరియు సమాసం పేరు ఏమిటి? మనిషి మాలిన్యం అనే పదానికి
విగ్రహ వాక్యం మరియు సమాసం పేరు. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి మనిషి యొక్క మాలిన్యం. యొక్క వచ్చింది కిన్కిని యొక్క లోన్ లోపల షష్ఠీ తత్పురుష సమాసం అండి. మనిషి యొక్క మాలిన్యం. నెక్స్ట్ 27వది రాళ్లను మలిచి ఆయుధాలుగా చెక్కుకున్నాం. రాళ్లను మలిచి ఆయుధాలుగా చెక్కుకున్నాం. జంతువులు చంపి ఆకలి తీర్చుకున్నాం. ఈ పాదాలలో ఉన్న అలంకారం ఏది? రాళ్లను మలిచి ఆయుధాలుగా చెక్కుకున్నాం. జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం. ఈ పాదాలలో ఉన్న అలంకారం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ డి అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ 28వదండి గంధపు చెక్కల సేవల అరిగిపో. గంధపు చెక్కల సేవల అరిగిపో కానీ ఇనుముల తుప్పు పట్టకు అని చెప్పినది ఎవరు? గంధపు చెక్కల సేవల అరిగిపో కానీ ఇనుముల తుప్పు పట్టకు అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 29వది దెబ్బ అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది? దెబ్బ అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి చరుపు. వీపు మీద చరుస్తాను అంటాం కదా, చరుపు. నెక్స్ట్ ప్రపంచ మానవతావాద దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ మానవతావాద దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి జూన్ 21. జూన్ 21. నెక్స్ట్ నాటి చదువు పాఠ్యాంశం నుంచి అండి. నాటి చదువు పాఠ్యభాగం మామిడిపూడి రంగయ్య గారు రచించారు. అది ఏ ఆత్మకథ నుండి స్వీకరించబడింది? నాటి చదువు అనే పాఠ్యభాగం మామిడిపూడి రంగయ్య గారు రచించారు. అయితే ఈ పాఠ్యాంశాన్ని ఏ ఆత్మకథ నుంచి స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ సి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనే ఆత్మకథ నుంచి మామిడిపూడి రంగయ్య గారు స్వీకరించారండి నాటి చదువు పాఠ్యాంశానికి. 32వది మామిడిపూడి రంగయ్య ఏ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది? మామిడిపూడి రంగయ్య గారికి ఏ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి 1968. 1968లో. నెక్స్ట్ అండి 33వది సంగ్రహాంధ్ర. చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు అండి. మీరు ఇక్కడ చూసి ఉండరు, అంటే కొన్ని బిట్లు అయితే యాజ్ యూజువల్గా ఉండొచ్చు, కానీ చాలా డిఫరెంట్గా ఇక్కడ మిమ్మల్ని ట్యాగిల్ చేయడం జరిగింది. ప్రతి బిట్ను కూడా స్పెషల్ కేర్ తీసుకుంటూ కొన్ని బిట్లు తప్పడం లేదు, కొన్ని ఎక్కువ బిట్లు ఇవ్వాలంటే. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణ సంపాద వర్గానికి అధ్యక్షులుగా పనిచేసింది ఎవరు? సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణ సంపాదక వర్గానికి అధ్యక్షులుగా పనిచేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఆచార్య మామిడిపూడి రంగయ్య గారు. నెక్స్ట్ అండి 34వది నాటి చదువు పాఠ్యభాగ రచయిత మామిడిపూడి రంగయ్య గారు. నాటి చదువు పాఠ్యభాగ రచయిత మామిడిపూడి రంగయ్య గారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? తల్లిదండ్రులు. ఆన్సర్ ఆప్షన్ డి నరసమ్మ వెంకటేశాచార్యులు. నరసమ్మ వెంకటేశాచార్యులు. నెక్స్ట్ అండి 35వది మామిడిపూడి
వెంకటరంగయ్య గారి విద్యాభ్యాసం ఎన్నవ ఏట వీధి బడిలో మొదలయ్యింది? మామిడిపూడి వెంకటరంగయ్య గారి విద్యాభ్యాసం ఎన్నవ ఏట వీధి బడిలో మొదలయ్యింది? ఆన్సర్ ఆప్షన్ సి, 5వ ఏట. 5వ ఏట. నెక్స్ట్ 36వదండి. మామిడిపూడి వెంకటరంగయ్య ఏ గురువు శిక్షణలో చదువు నేర్చుకున్నారు? ఏ గురువు శిక్షణలో చదువు నేర్చుకున్నారు? ఆన్సర్ శిరోభూషణం రాఘవాచార్యులు. శిరోభూషణం రాఘవాచార్యులు దగ్గర మామిడిపూడి వెంకటరంగయ్య గారు చదువు నేర్చుకున్నారు. 38వది. మహాత్మా గాంధీ ఆత్మకథ పేరు ఏమిటి? మహాత్మా గాంధీ ఆత్మకథ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, సత్యశోధన. సత్యశోధన. మరి ఇందులో ఇది మహాత్మా గాంధీ. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు నాటు చదువు అతనిదే, ఆల్రెడీ చెప్పాను. మరి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే అనే రచన ఎవరిది? అనే రచన ఎవరిది? మరి 39వదండి. బుచ్చిబాబు ఆత్మకథ పేరు ఏమిటి? బుచ్చిబాబు ఆత్మకథ పేరు ఏమిటి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, నా అంతరంగ మదనం. బుచ్చిబాబు ఆత్మకథ పేరు నా అంతరంగ మదనం. మరి చివరి వరకు చూడండి, ఎన్ని బిట్లు కరెక్ట్ అవుతున్నాయో మాత్రం మర్చిపోవద్దండి. 40వదండి. తిరుపతి వెంకట కవులు రచించినటువంటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం ఏది? తిరుపతి వెంకట కవులు రచించిన జ్యోతిష్య శాస్త్ర గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, జాతక చర్య. జాతక చర్య. 41వది. పాండవోద్యోగ విజయం అనే నాటకంలోని ప్రముఖ పద్యాలు ఏవి? పాండవోద్యోగ విజయం ఈ నాటకంలోని ప్రముఖ పద్యాలు. ఆన్సర్ ఆప్షన్ బి, జెండాపై కపిరాజు చెల్లియా చెల్లకు అని వస్తుంది కదండి, ఆ పద్యం. ఈ పద్యాలండి. 42వది. ఉపాధ్యాయుడు అనే పదానికి వికృత పదం ఏది? ఉపాధ్యాయుడు అనే పదానికి వికృత పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, వజ్జ. వజ్జ. వికృత పదం వజ్జ. నెక్స్ట్ 43వది. జాతీయ విద్యా దినోత్సవం. జాతీయ విద్యా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? జాతీయ విద్యా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ డి, నవంబర్ 11. నవంబర్ 11. జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11. 44వది. అత్యంత. అత్యంత పదాన్ని విడదీసినప్పుడు వచ్చే సంధి ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అత్యంత అనే పదాన్ని విడదీసినప్పుడు వచ్చే సంధి ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి, యనాదేశ సంధి. యనాదేశ సంధి. 45వది. సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్యే మార్గం అని చెప్పినది ఎవరు? సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్యే మార్గం అని చెప్పింది ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి, సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ 11వది. సమదృష్టి అనే పాఠ్యాంశం అండి. మరి సమదృష్టి ఈ పాఠ్యభాగం పైడి తెరేస్ బాబు గారి ఏ గజల్ సంపుటి నుండి గ్రహించబడింది? సమదృష్టి అనే పాఠ్యభాగ రచయిత పైడి తెరేస్ బాబు గారండి. మరి ఈయన యొక్క
ఏ గజల్ సంపుటి నుండి గ్రహించబడింది సమదృష్టి అనే పాఠ్యాంశం? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి అల్పపీడనం. అల్పపీడనం. మరి సమదృష్టి పాఠ్యభాగ రచయిత అయినటువంటి పైడి తెరేస్ బాబు గారి జన్మస్థలం ఏది? జన్మస్థలం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి ప్రకాశం జిల్లా ఒంగోలు. ప్రకాశం జిల్లా ఒంగోలు. పైడి తెరేస్ బాబు. 48ది 48ది మరి అరబ్బీ భాషలో గజల్ అనగా అర్థం ఏమిటి? అరబ్బీ భాషలో గజల్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి రాగాలాపన. గజల్ అనగా రాగాలాపన అని అరబ్బీ భాషలో అర్థం అండి. 49ది గజల్లో పల్లవిని ఏమని పిలుస్తారు? గజల్లో పల్లవిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి మత్లా. పల్లవిని మత్లా అని పిలుస్తారండి. చాలా 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 బిట్లు, ఇంపార్టెంట్ బిట్లని ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా అయితే వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. మరి ఈ బిట్లని సెలెక్ట్ చేసుకుంటూ రావడం జరిగిందండి. 50ది ఈ గజల్లో కవినామ ముద్ర, పోయిట్స్ పెన్ మ్యాన్ ఆర్ సిగ్నేచర్ని ఏమని పిలుస్తారు? గజల్లో కవినామ ముద్రను ఏమని పిలుస్తారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి తకల్లస్. తకల్లస్. మరి సమదృష్టి గజల్లో అజ్ఞానం లేకుండా చేయాలంటే ఏది అవసరమని రచయిత భావించారు? గజల్లో సమదృష్టి గజల్లో అజ్ఞానం లేకుండా చేయాలంటే ఏది అవసరమని రచయిత అనుకున్నారంటే ఆన్సర్ ఆప్షన్ డి చదువు. చదువు. మరి ఇక్కడ 52ది వృద్ధి సంధి గురించి మీకు తెలిస్తే అకారానికి ఏ ఐలు పరమైతే ఏకారం ఆదేశంగా వస్తుందంటే ఏకారం ఆదేశంగా రాదు. ఏకారం అంటే క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏది ఆదేశంగా వస్తుందని క్వశ్చన్ మార్క్ అనమాట. వృద్ధి సంధిలో అకారానికి ఏ ఐలు పరమైతే ఏది ఆదేశంగా వస్తుంది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి ఐకారం. ఏ ఐలు పరమైతే అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, అకారానికి ఔలు పరమైతే ఔకారము వస్తాయండి. ఔలను వృద్ధులు అంటాం కాబట్టి వృద్ధి సంధి అండి. వృద్ధి సంధి. నెక్స్ట్ అండి 53ది దివౌకసులు. దివౌకసులు పదాన్ని విడదీసినప్పుడు వచ్చే సంధి ఏది? దివౌకసులు. ఆన్సర్ని రివీల్ చేస్తున్నానండి. దివౌకసులు పదాన్ని విడదీసినప్పుడు వచ్చే సంధి ఆన్సర్ ఆప్షన్ డి వృద్ధి సంధి. ఇక్కడ ఔ అని వచ్చిందండి. ఇక్కడ ఐ కానీ ఔ కానీ విడదీసే భాగంలో ఈ పదాలు కనిపిస్తే మనము వృద్ధి సంధి పెట్టచ్చు. ఓకేనండి. నెక్స్ట్ 54ది భువన విజయం. ఈ పాఠ్య భాగం యొక్క ప్రక్రియ ఏది? భువన విజయం పాఠ్య భాగం యొక్క ప్రక్రియ ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి సాహితీ రూపకం. సాహితీ రూపకం. నెక్స్ట్ చంపకమాల పద్యములో ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? చంపకమాల. ఆన్సర్ ఆప్షన్ సి 21. ఉత్పలమాల 20. చంపకమాల 21. మధ్యేబం 19. శార్దూలం 20.
ఓకేనండి. చంపకమాల 21 అండి. నెక్స్ట్ చంపకమాల పద్యములో గణాలు వరుసగా ఏవి? గణాలు వరుసగా ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి నజభజ జజర. నజభజ జజర. ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ భరణభవరవ ఉత్మలమాల అండి, మనకు అందరికీ తెలుసు. సబరన్నమైవ సాతో మొదలైతే మత్తేపం వస్తుందండి, కొంతమందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. సబరన్నమైవ సాతో మొదలైతే మా వస్తుంది, అదే మాతో మొదలైతే మసజస తతగా, మాతో మొదలైతే శార్దూలం సా, మాతో మొదలైతే శార్దూలం వస్తుందండి, సాతో మొదలైతే మా వస్తుందండి మత్తేపం. నెక్స్ట్ 57వది నజభజ జజర గణాలు ఉండే వృత్తపద్యములో యతిస్థానం ఎన్నవ అక్షరం? నజభజ జజర గణాలు ఉండే వృత్తపద్యములో యతిస్థానం ఎన్నవ అక్షరం? ఇక్కడ నజభజ జజర అంటే చంపకమాల, చంపకమాల యొక్క యతిస్థానం అడుగుతున్నాం అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ బి 11వ అక్షరము. ఉత్పలమాల 10, చంపకమాల 11, 13, 14 ఈ విధంగా వస్తాయండి. 10, 11, 13, 14. 58వది ధీర వీర పరాక్రమ రాకుమారా. ధీర వీర పరాక్రమ రాకుమారా అనే ఉదాహరణ దేనికి సంబంధించింది? ధీర వీర పరాక్రమ రాకుమారా అనే ఉదాహరణ దేనికి సంబంధించింది? చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ డి వృత్యానుప్రస. ఇక్కడ రా అనే పదము ఆవృతం అవుతుంది కాబట్టి ఆన్సర్ వృత్యానుప్రస అలంకారం. నెక్స్ట్ అండి 59వది తిక్కన సోమయాజి గారి బిరుదు కానిది ఏది? తిక్కన సోమయాజి గారి బిరుదు కానిది. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రా షెల్లి. ఆంధ్రా షెల్లి. మరి ఈ బిరుదు ఎవరికి ఉంది తెలిస్తే, ఆంధ్రా షెల్లి అనే బిరుదు ఎవరికి ఉందో తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి ఇప్పటి వరకు ఎన్ని బిట్లకు రైట్ పెట్టారన్నది మరి చివరి బిట్ వచ్చేస్తుందండి, 60వ బిట్టు. చాలా 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 ఇంపార్టెంట్ బిట్టు. నెక్స్ట్ ఆతిథ్యం అనే పాఠ్యభాగంలో ఆతిథ్యం అనే పాఠ్యభాగం తిక్కన రచించినటువంటి మహాభారతములోని ఏ పర్వం నుండి స్వీకరించబడింది? ఆతిథ్యం అనే పాఠ్యభాగం తిక్కన రచించినటువంటి మహాభారతంలోని ఏ పర్వం నుండి తీసుకోవడం జరిగింది? మరి చివరిదండి ఇది. మరి ఆన్సర్ ఆప్షన్ డి శాంతి పర్వంలోని తృతీయ అశ్వాసం నుండి. మరి ఇప్పటివరకు ఎన్ని బిట్లకు ఆన్సర్ రైట్ చేశారు అన్నది తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.